నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను హారిక. ప్రస్తుతం ఎన్నో సినిమాలతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ బి గోపాల్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే చిరంజీవి గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి పెద్ద ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఇందిరా సినిమా ఆయన ద్వారానే మనకు పరిచయం అయ్యింది. సో ఇప్పుడు ఆయన 78th బర్త్డే స్పెషల్గా మనతో పాటు ముచ్చట పెట్టడానికి ఆయన వచ్చారు. ఆయనతో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. ఫస్ట్ ఇందిరా సినిమా గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆయన సినిమా చూస్తూ మేము పెరిగాము. అందులో ముఖ్యంగా ఇందిరా సినిమా అసలు ఎలా ఆ థాట్ వచ్చింది సార్? అంటే ఆయన అప్పటి వరకు అసలు ఫ్యాక్షనిస్ట్గా చెయ్యలేదు అని చెప్పేసి తెలిసింది. అప్పుడే అదే ఫస్ట్ సినిమా ఆయనకి అని చెప్పేసి అన్నారు. ఆ కథ గురించి ఆయనకి చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు సార్? బాగా హ్యాపీగా రియాక్ట్ అయ్యారు. అవునా? కథ చెప్పగానే ఆయనకు నచ్చింది, చేద్దామన్నారు. అంటే ఇప్పుడు అందులో హీరోయిన్స్ విషయానికి వచ్చినా, లేకపోతే అందులో స్టెప్స్ డ్యాన్స్ విషయానికి వచ్చినా, వీణం స్పెషల్గా వీణ స్టెప్ చేశారు. అది ఎలా సార్? అంటే అందులో ఆయన ఏమైనా ఇంప్రూవైజేషన్ చేశారా, లేకపోతే మీరు అంటే డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ గారిది ఏమైనా ఉందంటారా? మణిశర్మ గారు బ్రహ్మాండమైన సాంగ్ చేసి పెట్టారు. దానికి లారెన్స్ మాస్టర్ బాగా కొరియోగ్రాఫ్ చేశారు. ఓకే. ఇక చిరంజీవి గారు ఎంత అద్భుతంగా చేస్తారో మీకు తెలుసు. అవును. డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ 100% చేస్తే ఆయన 200% చేస్తారు. ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, అట్లా ఆయన డ్యాన్స్ అదరగొట్టేశారు ఇందిరా. సార్, అంటే ఇందిరా సినిమా తీసే ముందు అంటే అనుకున్నారా సార్ అది ఇండస్ట్రీ హిట్ అవుతుంది అని చెప్పి? అట్లా బాగుండాలని మంచి సినిమా తీయాలి అని అనుకుంటాం, కానీ ఎంత హిట్ అవుతుంది అనేది ఎవరి చేతుల్లో ఉండదమ్మా. డెఫినెట్గా సబ్జెక్టు బాగా రావాలి, సినిమా హిట్ అవ్వాలి, యూనిట్ అందరికీ పేరు రావాలని అట్లా అందరం తపనబడి చేస్తాం. ప్రొడ్యూసర్ గారు, హీరో గారు, చిరంజీవి గారు, రైటర్సు, మ్యూజిక్ డైరెక్టర్గా నేను, అందరం బాగుండాలి, మంచి జరగాలి అనుకుంటాం, కానీ ఎంత హిట్ అవుద్ది అనేది ఎవరి చేతుల్లో లేదు. ఫైనల్గా ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది. వాళ్ళకి నచ్చితే, ఎంత బాగా నచ్చితే అంత పెద్ద హిట్ చేస్తారు. సార్, అంటే మీరు ఎన్నో సినిమాలు చేసి ఉన్నారు. అందులో అన్ని సెంట్ బై సెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక 2-3 సినిమాలు తప్పితే అన్ని ఇండస్ట్రీ హిట్లే. అసలు ఎలా సార్ మీ ఫామ్లో, సక్సెస్ ఫామ్లో ఏంటి సార్? మెయిన్ రైటర్స్ అమ్మా. సబ్జెక్ట్ బాగా సెట్ అయితే అన్నీ సెట్ అవుతాయి, అందరికీ బాగుంటుంది. ఓకే. అట్లా నా రైటర్స్ మెయిన్గా. ఓకే. రైటర్స్ సబ్జెక్టు, తర్వాత హీరోలు, ఆ సబ్జెక్టుకు తగ్గట్టుగా హీరోల బాడీ లాంగ్వేజ్, వాళ్ళ ఇమేజ్ అంతా కరెక్ట్గా అన్నీ కలిసి వస్తాయి సబ్జెక్ట్ బాగుంటే. అట్లా ఎవరికి సక్సెస్ వచ్చినా కానీ మెయిన్ సబ్జెక్ట్ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. అంటే మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా రాఘవేంద్రరావు గారి దగ్గర చేశారు అని చెప్పేసి తెలిసింది. అండ్ ఆయన దగ్గరైనా ఇంకా వేరే ముందు పిసి రెడ్డి గారి దగ్గర. ఓకే. పిసి రెడ్డి గారి దగ్గర 2 సినిమాలు చేశాను. తర్వాత అడవి రాముడి నుంచి రాఘవేంద్రరావు గారి దగ్గర. సార్, ఇప్పుడు మెకానిక్ అల్లుడు అండ్ స్టేట్ రౌడీ, ఇవి 3 అంటే కంటిన్యూస్గా స్టేట్ రౌడీ, మెకానిక్ అల్లుడు, మళ్ళీ గ్యాప్ తర్వాత ఇందిరా, ఇలా చేశారు కదా. ఫస్ట్ స్టేట్ రౌడీ అంటే అంతకు ముందు కూడా ఆయన ఎన్నో హిట్స్తోని మంచి హీరోగా ఆల్రెడీ సెటిల్ అయిపోయారు. మెగాస్టార్, అప్పటికే మెగాస్టార్ అయిపోయారు. మీరు సినిమా అనగానే అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే స్టేట్ రౌడీకి ఈయనే అయితే కరెక్ట్ అని మీరు ఎలా భావించారు? అంటే నాకు అప్పటికే ఆయన ఎన్నో సూపర్ డూపర్ హిట్లు తీసి మెగాస్టార్ ఆయన అవకాశం రావటమే నాకు చాలా సంతోషం వేసింది. అట్లా శశిభూషణ్ సుబ్రహ్మణ్యరెడ్డి గారు, శశిభూషణ్ గారు ప్రొడ్యూసర్లు. ముందు చిరంజీవి గారు డేట్లు ప్రొడ్యూసర్ గారికి ఇచ్చారు. ఆ డేట్ల ప్రకారం సబ్జెక్ట్ అనుకున్నాం. ఓకే. ముందు చిరంజీవి గారి డేట్లు ఫైనలైజ్ అయినాయి ప్రొడ్యూసర్స్కి. తర్వాత డైరెక్టర్గా నన్ను అనుకున్నారు. చిరంజీవి గారు, పరుచూరు బ్రదర్స్, ప్రొడ్యూసర్స్ మేము కలిసి ఎలా చేద్దాం ఏంటి అని అట్లా డిస్కస్ చేసుకున్న తర్వాత స్టేట్ రౌడీ అనే సబ్జెక్ట్ వచ్చింది, పరుచూరు బ్రదర్స్. ఓకే. అట్లా స్టార్ట్ అయింది సినిమా. అంటే ఏమైనా ప్రెషర్ ఉండిందా సార్? అంటే మీకు చిరంజీవి గారు అప్పటికే ఫస్ట్ ఏమైనా పరిచయం ఉండిందా? నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను చిరంజీవి గారు మా గురువు గారి దగ్గర.
ఓకే ఆయన యాక్ట్ చేసిన సినిమాల్లో 2 సినిమాలకు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. ఓకే అట్లా ఆ పరిచయం ఉంది నాకు. ఒక చిన్న ర్యాప్ అయితే ఆ, మెయింటైన్ అయ్యింది. బాగుండేవాళ్ళు నాతో. ఓకే ఆయన అందరితో ఆప్యాయంగా ఉంటారు. ఆయన రిసీవింగ్ బాగుంటుంది. మ్మ్. అందరినీ పలకరించడం కానీ, అందరినీ రిసీవ్ చేసుకోవటం, అందరినీతో మాట్లాడటం, అట్లా అందరినీ కలుపుకుపోతారు. మ్మ్. అట్లా ప్రెషరే ఉండేది లేదు. ఓకే ఎందుకంటే నాకు ముందే పరిచయం. తర్వాత ఒక పెద్ద మెగాస్టార్తో చేస్తున్నానన్న ఆ ఇది ఉంది, కానీ ప్రతి సినిమాకి కూడా కొంచెం భయంగా జాగ్రత్తగా బాగుండాలన్న దీంతోనే చేస్తుంటాం. అట్లాగే స్టేట్ రౌడీకి కూడా. అందులో అర్జునుడి పాత్ర చేశారు. అవును, అంటే ఎలా సార్, అది ఇంప్రొవైజేషనా లేకపోతే అందులో కథలో భాగమేనా? కథలో భాగమే. ఓకే రైటర్స్ ఇట్లా ఉంటే బాగుంటుందని చేసాం. ఆ సీన్ కూడా బాగుంది. అవును, అద్భుతంగా ఉంది అసలు యాక్చువల్గా. అండ్ మెకానిక్ అల్లుడు విషయానికి వస్తే అప్పటికే లెజెండ్ ఏఎన్ఆర్ గారు, ఆ తర్వాత చిరంజీవి గారు. అంటే ఎలా సార్ ఆ కాంబినేషన్ ఎలా అనుకున్నారు? ముందే కాంబినేషన్ అరవింద్ గారు ప్రొడ్యూసరు. ముందే అరవింద్ గారు చిరంజీవి గారు ఇట్లా ఈ కాంబినేషన్లో చెయ్యాలి అని డిసైడ్ చేసుకొని సబ్జెక్ట్ తయారు చేసుకుంది. అట్లా సత్యానంద్ గారి సబ్జెక్ట్, స్టోరీ, డైలాగ్స్. ఓకే అట్లా నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు బాగా అందరూ బాగా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. మాకు సాంగ్స్ జుమ్మనే తుమ్మిద వేట అని అరవింద్ గారు గ్రేట్ మేకర్ కదా. మెగాస్టార్ చిరంజీవి గారుతో జుమ్మనే తుమ్మిద వేట 100 మంది 100 డాన్సర్స్ని పెట్టి డ్రమ్స్ పెట్టి బాగా ఒక సాంగ్ తీసాం. అది బాగా ప్లస్ అయింది మాకు. అట్లా సినిమా నాగేశ్వరరావు గారు చిరంజీవి గారితో. అంటే నాగేశ్వరరావు గారిని ఎలా ఒప్పించారు? జనరల్గా అంటే ఆయన పెద్ద అప్పటికే ప్రూవెన్ యాక్టర్, పైగా లెజెండ్. ఎలా ముందే కన్ఫర్మ్ అయిందని చెప్పాగా. నాగేశ్వరరావు గారు చిరంజీవి గారితో చెయ్యాలని అరవింద్ గారు ప్రిపేర్ అయిపోయి ఫిక్స్ అయిపోయిన తర్వాతే సబ్జెక్ట్ అనుకొని చేసాం. ఓకే ఇట్లా నాగేశ్వరరావు గారు కూడా ముందే ఒప్పుకున్నారు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఆ పాటలు కూడా చేశారు. అండ్ వాళ్ళిద్దరు కలిసి మందు తాగే సీన్ దగ్గర అండ్ లవ్ స్టోరీ చెప్తున్న టైంలో ఆయన పాటలు వాడారు. అంటే ఎలా వచ్చింది సార్ అంటే ఆ థాట్? వాళ్ళిద్దరు కాంబినేషను మంచి కాంబినేషను, బ్రహ్మాండమైన కాంబినేషను. అందుట్లో నాగేశ్వరరావు గారు అంటే అందరికీ ఇష్టం. చిరంజీవి గారు అప్పటికే మెగాస్టార్ అయిపోయారు. అట్లా సీన్ కూడా బాగా రైటర్ బాగా కంపోజ్ చేశారు ఓకే సత్యానంద్ గారు. సో క్రెడిట్స్ అన్ని గురువా సాంగ్కి ముందే ఆ సీన్ ఆయన కంపోజ్ చేయటం, ఆ తర్వాత సాంగ్ రావటం, అందరూ యూనిట్ అందరూ అన్నపూర్ణ స్టూడియోలో స్టార్ట్ చేసాం ఆ సాంగ్. యూనిట్లో ఉండేవాళ్ళు మా యూనిట్ కాకుండా వేరే షూటింగ్ అయిపోయిన వాళ్ళు కూడా 6 అయిపోతే ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఈరోజు సాంగ్ స్టార్ట్ చేస్తున్నారు అని తెలిసి అందరూ వెయిటింగ్. నాగేశ్వరరావు గారు చిరంజీవి గారు స్టెప్స్ చూడాలని నైట్ 11 వరకు చేసాం ఫస్ట్ డే. ఎవరు వెళ్ళా అక్కడి నుంచి. ఇద్దరూ ఎక్స్ట్రాడినరీగా చేస్తారు కదా. వాళ్ళ సాంగ్ డైరెక్ట్గా చూడాలని చెప్పి థియేటర్లో కాకుండా మిగతా యూనిట్ కుర్రాళ్ళు, టెక్నీషియన్స్ అందరూ, మేమైతే మా యూనిట్ మా టెక్నీషియన్స్ అందరూ ఎప్పుడు బాగా యాంగ్జైటీగా ఉన్నాం, ఇది ఎప్పుడు తీయాలని. ఇద్దరు కాంబినేషన్, అందులో ఇద్దరు బ్రహ్మాండమైన గ్రేస్తో చేస్తారు కదా. అట్లా సాంగ్ కూడా థియేటర్లో మంచి రెస్పాన్స్. సరే, ఇప్పుడు మళ్ళీ ఇంద్ర విషయానికి వస్తే అక్కడ బ్రహ్మానందం గారిది కానీ మీది తెనాలే మాది తెనాలే అని ఇది ఒక డైలాగ్. అండ్ ఆయన మంత్రాలు చదువుతూ అందులో మూట ముట్టుకోకురా మూర్ఖుడా అని చెప్పడం. అంటే ఇవన్నీ ఎలా సార్? అంటే ఆ థాట్ అంటే కామెడీ సీన్స్ ఎవరైనా రాశారా? అంటే సబ్జెక్ట్తో పాటే వచ్చినాయి. ఓకే, రైటర్ సబ్జెక్ట్ చెప్పేటప్పుడే ఈ సీన్స్ అన్నీ కంపోజ్ చేసింది. అట్లా ఇంద్రాలో అదృష్టం కొంత అన్నీ కుదిరినాయి. మాకు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, బ్యూటిఫుల్ సొనాలి బింద్రే, ఆత్తే అగర్వాల్, విలన్స్, కమెడియన్స్ బ్రహ్మానందం గారి దగ్గర నుంచి అందరూ ఉన్నారు. బ్రహ్మానందం కూడా అద్భుతమైన ఆర్టిస్ట్. మిగతా ఆర్టిస్టులు అందరూ, మిగతా కామెడీ ఆర్టిస్టులు ఎంఎస్ నారాయణ గారు, ఏవిఎస్ గారు, మన మల్లికార్జున్ గారు అందరూ ఉన్నారు. అలాగే శివాజీ క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్. అట్లా కామెడీ సీన్స్ బాగా హిలేరియస్ అయిపోయినాయి. మాకు సాంగ్స్ ఎంత బాగా కుదిరినాయో కామెడీ ట్రాక్ కూడా ఇప్పటికి కూడా మీది తెనాలే మాది తెనాలే అంటారు. కాశీ వెళ్ళినా మనోళ్ళు వెళ్ళినప్పుడు చెప్తారు, ఇప్పటికీ అది మీది తెనాలే అంటున్నారండి అంటారు.
అలాగే ఎవరన్నా ఫ్రెండ్స్ కలిసినా కూడా మీ తినాలి మా తినాలి, అది ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలైనా కానీ ఆ మాట చెప్తానే ఉన్నారు. అట్లా అన్నీ కుదిరినాయి. మణి శర్మ గారు మ్యూజిక్ కానీ, కెమెరామెన్ స్వామి గారు, ఓకే. మా కోటగిరి వెంకటేశ్వరరావు గారు, ఆర్ట్ డైరెక్టర్, పరుచూరి బ్రదర్స్ అందరూ. అంటే చిరంజీవి గారితో మీ అనుబంధం ఎలా ఉండింది సార్? అంటే 3 సినిమాలు తీశారు, మామూలు విషయం కాదు, అండ్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. అంటే అనుబంధం ఎలా ఉంది సార్? అంటే ఇప్పటికీ అంటే ఉందంటారా ఆ ర్యాప్? ఎందుకుండదు, ఆయనతో ఎప్పుడూ బాగుంటుంది. ఓకే. నా ఒక్కడితోనే కదా, అందరితో చాలా బాగుంటారు ఆయన. మంచి మనిషి, మంచి మనసు, అందరితో ఆప్యాయంగా ఉంటారు. మా అందరికీ నేను ఇంతకుముందు కూడా చెప్పా, మేము ఆయన సినిమాలు చేయకముందు కూడా వేరే సినిమాలు చేస్తున్నప్పుడు సంవత్సరానికి 2 పార్టీలు పెట్టేవాళ్ళు. ఓకే. ఆయన బర్త్డేకి ఒక పార్టీ పెట్టేవాళ్ళు, December 31st ఒక పార్టీ పెట్టేవాళ్ళు. అప్పుడు కూడా మమ్మల్ని పిలిచేవాళ్ళు. ఇంకా నేను సినిమా చేయలే ఆయనతో. ఓకే. అట్లా మా ఇండస్ట్రీలో అందరినీ పిలిచేవాళ్ళు. అందరితో అంత బాగుండేవాళ్ళు. ఓకే. అందరిని హ్యాపీగా ఉంచాలి, అందరితో బాగుండాలి అనే మనస్తత్వం అయింది. అట్లా అందరితో బాగుంటారు. నాతో కూడా నేను ముందు అసిస్టెంట్ డైరెక్టర్గా చేయటం కానీ ఇష్టంగా ఎప్పుడు గోపాలని బాగా ఆప్యాయంగా పిలుస్తారు. స్టేట్ అవుట్ ఎప్పుడు కూడా బయటికి మేము షూటింగ్కి వెళ్ళినా కానీ షూటింగ్ అయిన తర్వాత నేను పెద్ద హీరోని సపరేట్గా ఉండాలి అట్లా ఉండదు. మా యూనిట్లో నన్ను, మా గోపాల్ రెడ్డి గారిని, మా శశిభూషణ్ గారిని పిలిచి అందరం కలిసి కూర్చునేవాళ్ళం. డిన్నరు, నెక్స్ట్ డే ప్రోగ్రామ్, నెక్స్ట్ డే షూటింగ్. అట్లా వర్క్లో ఎంత తపన పడతారో, ఎంత కష్టపడి పనిచేస్తారో, మెగాస్టార్ అయ్యుండి కూడా యూనిట్ని కూడా అంత హ్యాపీగా ఉంచాలి, యూనిట్తో బాగుండాలి అని అంత మంచి మనిషి చిరంజీవి గారు. అంటే ఇందిర గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇందిర గురించి ఇంకా కొన్ని విషయాలు మీరు చెప్పాలి అంటే మీకు గుర్తుండిపోయేవి ఏమున్నాయి సార్? అంటే కాశీలో చేసిన సీన్స్ అన్నీ హైలైట్. బంబం బోలే సాంగ్ హైలైట్. బంబం బోలే సాంగు సగం సాంగ్ పైన కాశీలో తీసాం. మొత్తం కాశీ, గంగా నది, కాశీ ఘాట్లు అన్నీ. తర్వాత నైట్ ఎఫెక్ట్లో కొంత సాంగ్ ఇక్కడ హీరో గారు సెట్ వేసాం, అక్కడ తీసేవాళ్ళం. అక్కడ ఆయన అద్భుతమైన డాన్సర్ కదా, స్టెప్స్ బ్రహ్మాండంగా వేస్తారు. ఆయన నైట్ సాంగ్ చేస్తుంటే అక్కడ నేను డైరెక్టర్గా, కెమెరామెన్గా మా యూనిట్ వాళ్ళు మేమే క్లాప్స్ కొట్టేవాళ్ళం. అంటే మనకు తెలియకుండానే మనల్ని మైమర్పించేస్తాడు ఆయన స్టెప్స్ తోటి. ఆయన నిజంగా ఆయన ఏదో హీరో గారు చేశారని కాకుండా ఆటోమేటిక్గా మనకు ఆయన చేసిన గ్రేసు వాటికి మనమే క్లాప్స్ కొట్టాలని తెలియకుండానే క్లాప్స్ కొట్టేస్తాం. అట్లా బంబం బోలే. దాయి దాయి దామ్మాలో కూడా ఇంకా వీణ స్టెప్ అనేది ఎక్స్ట్రాడినరీ. మా సినిమాకి ఆ దాయి దాయి దామ్మ పాట ఆయన స్టెప్ వల్ల రిపీట్ ఆడియన్స్ బాగా వచ్చారు. వీణ స్టెప్ అంటే ఇప్పటికీ, అంటే మేము స్కూల్లో ఉన్నప్పుడు అదే వీణ స్టెప్ ఫాలో అయ్యాం, ఇప్పుడు కూడా అదే ఫాలో అయ్యేటట్టే ఉంది అది డెఫినెట్గా. అండ్ సోనాలి బిందే గురించి కూడా ఒకటి విన్నాను ఏంటంటే, ఫస్ట్ గంగలో అంటే ఫస్ట్ సీన్ ఆమెది, అందులో మునిగి బయటికి రావాలి, అది వెళ్ళను అని చెప్పేసి అన్నారట. ఎందుకు? అంటే నీళ్ళంటే భయం ఆమెకి. ఓకే. ఫస్ట్ డేనే ఆ షూటింగ్, ఫస్ట్ డే ఎంటర్ అయ్యే రోజే నీళ్ళల్లో మునిగే స్టార్ట్. ఓకే సార్ నా వల్ల కాదండి, నేను చచ్చిపోతానండి, అంత భయం నాకంటే మేము ఆమెని ధైర్యం చెప్పి ఆమెను బెతంలాడి మేమందరం చుట్టూ ఉంటాం, ఏమవుదంటే ధైర్యంగా చేసింది. అంటే మీ అభిమాన నటుడు రామారావు గారు అని చెప్పేసి అన్నారు, ఆయన క్వాలిటీస్ ఈయనలో ఏమైనా కనిపించాయి సార్? అంటే మెగాస్టార్ అంటే రామారావు గారికి పిచ్చి ఫ్యాన్ నేను. అంటే ఆయన నేల టికెట్లు కొనుక్కొని చూసిన వాళ్ళం. అట్లా ప్రతి హీరో కానీ అందరూ, చిరంజీవి గారు కానీ, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, తర్వాత వచ్చిన వాళ్ళు కదా, అందరూ ఆయన సినిమాలు చూస్తుంటారు. ఆయన అంటే అందరికీ ఇష్టం. ఒక్క హీరోలకే కాకుండా పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు కూడా రామారావు గారు అంటే ఆయన రాముడు, కృష్ణుడు, ఆయన వేసిన క్యారెక్టర్స్ అన్నీ నిజంగానే దేవుడు ఆయన. అట్లా అందరిలోనూ అప్పట్లో ఆయన మహానుభావుడు, ఆయన తపన. అట్లాగే చిరంజీవి గారు కూడా తపన, బాగా కష్టపడాలి. ఎవరు లేరు కదా ఇండస్ట్రీలో ఆయనకి, చిరంజీవి గారికి. ఆయన సోలోగా వచ్చాడు, కష్టపడ్డారు. బిగినింగ్లో విలన్ క్యారెక్టర్ వేశారు, తర్వాత హీరో అయ్యారు, మెగాస్టార్ అయ్యారు. అట్లా కేవలం ఆయన కృషి, పట్టుదల, ఆ తపన,
అంత పెద్ద మెగాస్టార్ అవ్వటం అంటే చిన్న విషయం కాదు కదా. ఒక మామూలు మనిషిగా ఒక నెల్లూరు నుంచి వచ్చి ఇండస్ట్రీలో ఉండి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి వచ్చి మెల్లమెల్లగా వచ్చి ఒక పెద్ద మెగాస్టార్ అయిపోయి సాధించడం అనేది చాలా గ్రేట్, గొప్ప విషయం. వాళ్ళ నాన్నగారు మామూలుగా ఒక పోలీస్ ఆఫీసర్, కానిస్టేబుల్ నుంచి ఆయన కూడా సూపరింటెండెంట్ దాకా వచ్చారనుకుంటా వాళ్ళ నాన్నగారు. అంతేగాని ఇండస్ట్రీలో ఆయనకి ఎవరు లేరు. కేవలం ఆయన కృషి, ఆయన అదృష్టం, ఆయన తపన, అట్లా ఆయన పెద్ద మెగాస్టార్ అయ్యాడు. మీరు ఫైనల్గా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్కో మీరు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఆయన ఎప్పుడూ బ్రహ్మాండంగా ఉండాలి. చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం, చాలా మంచి మనిషి. ఎప్పుడూ ఆయన బ్రహ్మాండంగా ఉండాలి. 100 సంవత్సరాలు ఆరోగ్యాలతో, ఆయన ఫ్యామిలీతో, ఆయన సినిమా కెరీర్ కూడా ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉండాలి, ఇంకా సూపర్ హిట్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే అన్న. సార్, గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ ఒకవేళ ఆయనతో మళ్ళీ సినిమా తీసే అవకాశం ఏమైనా ఉందా అంటారా మీరు ఆయనతో? అంటే ఎప్పుడు కూడా మంచి సబ్జెక్ట్తో వెళ్తే ఆయన ఎవరిని కాదనరు. సబ్జెక్ట్ సెట్ అవ్వాలి, సబ్జెక్ట్ నచ్చాలి, అట్లా సబ్జెక్ట్ తీసుకెళ్తే చేస్తారు. అంటే మీరేమైనా ప్లాన్ చేస్తున్నారు అంటే మళ్ళీ ఒక ఇంద్ర లాంటి సినిమా కాకపోయినా ఇంకొక అంటే సబ్జెక్ట్ వింటేజ్ చిరంజీవి గారి సబ్జెక్టు ట్రై చేస్తున్నా. సబ్జెక్టు కరెక్ట్గా ఉంటేనే నేను వెళ్తా, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అట్లా నాకు ఇష్టం ఉండదు. సబ్జెక్ట్ నచ్చితే ప్రయత్నించాలి, కానీ సబ్జెక్ట్ లేదు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, లెజెండరీ డైరెక్టర్ బి గోపాల్ గారితో మన ముచ్చట. అంటే ఆయన మళ్ళీ ఇంకొక సినిమాతో మళ్ళీ ఒక ఇండస్ట్రీ హిట్ ఇవ్వాలి, అది కూడా చిరంజీవి గారు అయితే మనం కూడా సంతోషిస్తామని ఆశిస్తూ సెలవు.